వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను ఫంకీ అనే టీజర్ చూసాను అనమాట. టీజర్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడక ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 997 దగ్గర ఉన్న కొంచెం వ్యూస్ వస్తాయి. ఇక్కడ ఈ ఫంకీ టీజర్ ఎలా ఉందంటే నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అది క్రింజ్కి వెళ్తుందా లేకపోతే బాగుంటుందా అనేది మనం చెప్పలేం. నాకు అనుదీప్ కేవి ఎలా ఇష్టం అంటే ఆయన వన్ లైనర్స్ అవి చాలా అంటే చాలా బాగుంటాయి. డైలాగ్స్ కానీ అవన్నీ బాగుంటాయి. కానీ చెప్పేవాళ్ళు ఎలా చెప్తారు అనే పాయింట్లోనే కొంచెం అనిపిస్తుంది అనమాట. ఏదో ఒక ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇది ఇలా కాకుండా వేరే విధంగా చెప్పుంటే బాగా కనెక్ట్ అవుతుంది, ఫన్నీగా ఉంటుందని. ఆయనది ఎలా ఉంటుందంటే అక్కడ క్యారెక్టర్ సీరియస్గా ఉంటుంది, కానీ అది ఫన్ జనరేట్ చేయాలి అనే కాన్సెప్ట్లో ఉంటుంది. వేరే మీరు జాతిరత్నాలు చూసుకుంటే వాళ్ళు నవ్వరు, ఏం చేయరు, వాళ్ళ దానిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ లైన్స్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, కానీ మనకి ఫన్ జనరేట్ అవుతుంది. ద సేమ్ ప్యాటర్న్ ఈ మూవీలో కూడా ఉంది. దీనిలో నాకు డైలాగ్స్ నచ్చినాయి. ఏ ప్లేసెస్కి వాళ్ళు పెట్టిన కనెక్టివిటీ, ఆ సిచ్యువేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఒక మూవీ తీయాలి అన్నప్పుడు అక్కడ ఒక కామిక్ క్యారెక్టర్ ఉన్న డైరెక్టర్ ఎలా ఫేస్ చేస్తాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఎలా తీస్తాడు అనేది ఈ కాన్సెప్ట్ అయి ఉంటుంది మోస్ట్లీ. కానీ విశ్వక్సేన్ గారు అంత ఇంపాక్ట్ చూపిస్తారా అంటే మాత్రం నేను చెప్పలేను. అది మనం హోల్ మూవీ ఒక్క చిన్న టీజర్తో మనం ఏం చెప్పలేమండి. కానీ నాకైతే ఫ్రెష్గా అనిపించింది చూస్తున్నా అంతసేపు. అండ్ విశ్వక్సేన్ గారు కూడా చాలా ఫ్రెష్గా అనిపించారు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, అది చెప్పే విధానంలో కానీ ఇట్ వాస్ గుడ్. కాయదు లోహార్ కూడా బాగా యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడో కొంచెం మిస్ కొడుతుంది అన్నట్టు థాట్స్ వస్తున్నాయి. లైక్ కొంచెం క్రింజ్ మీటర్ అటు వెళ్తుందని అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూద్దాం, లెట్స్ హోప్ ది బెస్ట్. ఓవరాల్గా టీజర్ లుక్స్ ఫైన్. నాకు అయితే బాగా నచ్చింది ఏంటంటే ఈ టీజర్లో డైలాగ్స్ బాగున్నాయి, అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్ డెలివరీ బాగుంది, అండ్ ఆల్సో ఆ సిచ్యువేషన్స్ బాగున్నాయి, ఆ కామెడీ జనరేట్ చేయడం బాగుంది. ఇట్స్ నాట్ ఎ పార్ట్ 2 అని ఏదో టెక్స్ట్ వస్తుంది అనమాట. అలాంటి టెక్స్ట్లు వాడడం కానీ అనుదీప్ ఇలాంటి దానిలో తూపు. సో ఎవరైనా అంటే నువ్వు అనుదీప్ ఫ్యానా కాదా అంటే ఐ థింక్ యావరేజ్లో ఉంటుంది. ఎందుకంటే అనుదీప్ నాకు పూర్తిగా ఇష్టం లేదు, అట్లా అని అసలు వేస్ట్, అసలు ఈయనది సినిమా చూడకూడదు అన్న స్టేజ్లో కూడా ఉంది. బికాస్ ఐ లైక్ హిజ్ జాతిరత్నాలు మూవీ అండ్ ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. కానీ మరీ అంత క్రింజ్ కూడా తీసుకోలేను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకొకటి చెప్పాలంటే శివకార్తికేయన్తో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా. అండ్ ఆల్సో ఒక వీడియో పెట్టే జూనియర్ గురించి చూడండి, అసలు ఏం వ్యూస్ రావట్లే, ఏం రావట్లే, కొంచెం పెంచండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?